నమస్తే, నేను అరవింద్. మీరు చూస్తున్నారు ఇండియా 9 టీవీ. ఇండియా ఇన్సైడ్కి స్వాగతం. రాజకీయాల్లో ఎక్కువగా ఏమవుతుంది అంటే రాజకీయ నాయకులు తమ రాజకీయ ఆశయాలను బయటపెట్టరు, వాటిని దాచిపెడతారు, అణిచిపెడతారు. కనీసం బహిరంగంగా అయితే అసలు ప్రదర్శించరు. ఏదైనా పదవి కావాలి అనుకుంటే కూడా నాకు ఆసక్తే లేదు అన్నట్టుగా మాట్లాడుతుంటారు. కాబట్టి ఏ నాయకుడైనా నాకు ఆ పదవి అవసరం లేదు అని చెబితే అర్థం చేసుకోవాలి మనం, అతనికి ఆ పదవిపై కోరిక చాలా ఎక్కువ ఉంది అని. కానీ చాలా అరుదుగా కొంతమంది నాయకులు ఉంటారు, వాళ్ళు తమ ఆశయాలను బహిరంగంగా చెప్తారు. అలాంటి తాజా ఉదాహరణ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ నాయకుడు. కానీ ఆయన రాజకీయ శిక్షణ మొదలైంది ఏబీవీపీ నుంచి. అది రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ విద్యార్థి విభాగం. అక్కడి నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్లో చేరారు. ఈ విషయాన్ని ఆయన ప్రత్యర్థులు మరియు విమర్శకులు ఇప్పటికీ ఆయనపై ఉపయోగిస్తూనే ఉంటారు. కానీ గత కొన్ని రోజులుగా రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చూడండి. తాజాగా ఆయన ఏమన్నారు అంటే, నేను 2034లో ఢిల్లీకి వస్తాను అని అన్నారు. భారత రాజకీయాలు ఏ నాయకుడైనా ఇలాంటి బహిరంగంగా మాట్లాడడం మీరు చాలా అరుదుగానే విని ఉంటారు. ఇప్పుడు గమనించండి, తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 2028లో జరుగుతాయి. ఆ తర్వాతి ఎన్నికలు 2033లో జరుగుతాయి. అంటే దీని అర్థం ఏమిటి? ఈ హెచ్చరిక ఎవరికి? ప్రమాదం ఎవరికి? ఇక మొదటి విషయం, ఆయన కాంగ్రెస్ హైకమాండ్కు ఒక స్పష్టమైన సందేశం పంపుతున్నారు. నాకు హైకమాండ్ అంటూ ఎవ్వరూ లేరు అనే సంకేతం ఇస్తున్నారు. ఎందుకు అంటే 2034 వరకు ఢిల్లీకి వస్తానని చెబుతున్నారు. అంటే అప్పటి వరకు తెలంగాణ ముఖ్యమంత్రిగానే నేను ఉంటాను అని పరోక్షంగానే చెబుతున్నట్టు. ఇక ఏ పార్టీ అయినా సరే ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న నాయకుడు ఇంతకాలం నేను సీఎంగా ఉంటాను అని ఇలా బహిరంగంగా ప్రకటించలేడు. అంటే ఆయన గాంధీ కుటుంబానికి, కాంగ్రెస్ హైకమాండ్కు ఒక హెచ్చరిక ఇస్తున్నారు. 2034 వరకు నన్ను డిస్టర్బ్ చేయాలని ప్రయత్నం చేయొద్దు అని. ఇక ఆయన లక్ష్యం ఏమిటి అంటే 2034కి ముందే తెలంగాణను $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చడం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీని చూసి ఆయన ఒక విషయం అర్థం చేసుకున్నారు. జాతీయ రాజకీయాల్లో ఎదగాలి అంటే దారి అభివృద్ధి ద్వారానే ఉంటుంది. ఆర్థిక ప్రగతిని చూపించాలి, పనితీరుతో ప్రజలను ఆకట్టుకోవాలి అని. అందుకే ఆయన తరచుగా గుజరాత్ మోడల్ గురించి మాట్లాడుతూ ఉంటారు. ఇంకో విషయం గుర్తుంచుకోండి, ఎప్పుడైనా ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ఒకే వేదికపై ఉంటే ఆయనను పెద్దన్న అని సంబోధిస్తారు. సహజంగానే ఇది రాహుల్ గాంధీకి, గాంధీ కుటుంబానికి నచ్చదు అనుకోండి. కానీ రేవంత్ రెడ్డి దాని గురించి పెద్దగా పట్టించుకోరు. కొన్ని రోజుల క్రితం ప్రధానమంత్రి తెలంగాణకు వచ్చినప్పుడు ఒక కార్యక్రమంలో రేవంత్ రెడ్డి ఆయనతో ఇలా అన్నారు, గుజరాత్కు ఎంత డబ్బు ఇచ్చారో అంత మాకు కూడా ఇవ్వండి, మేము గుజరాత్ను దాటేస్తామని. దానికి మోడీ నవ్వుతూ, గుజరాత్కి ఇచ్చినంత మొత్తం మీకు ఇచ్చినా కూడా అది సగమే అవుతుంది అని అన్నారు. అంటే తెలంగాణకు కూడా గుజరాత్కు తగ్గట్టుగానే నిధులు ఇస్తామని చెప్పినట్టే కదా. ఆ తర్వాత నవ్వుతూ, ఇలా అయితే మీరు మా వైపు వచ్చేయండి అని అన్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటి అంటే రేవంత్ రెడ్డి లేదు అది అసాధ్యం, మా సిద్ధాంతం వేరు అని చెప్పలేదు. కేవలం నవ్వుతూ ఆ విషయాన్ని దాటవేశారు. ఢిల్లీలో కూర్చున్న కాంగ్రెస్ నాయకులు ఈ విషయాన్ని ఖచ్చితంగా గమనించి ఉంటారు. కాంగ్రెస్లో ఒక నాయకుడు మాత్రమే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇది ఆయన మొదటిసారి కాదు, ఇంతకుముందు కూడా చెప్పారు, నాకు హైకమాండ్ అంటూ ఎవరూ లేరు, నా హైకమాండ్ నేనే అని. తెలంగాణలో ఏం జరగాలనేది నేనే నిర్ణయిస్తాను అని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ ఉదయం లేవగానే అదానిని తిడతారు, రాత్రి పడుకునే వరకు అదే చేస్తూనే ఉంటారు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం అదానీ కంపెనీల నుంచి భారీ పెట్టుబడులు తీసుకుని వచ్చారు. రాహుల్ గాంధీ కోపడతాడు ఏమో అని అస్సలు పట్టించుకోలే. ఇదే రేవంత్ రెడ్డి. అయితే ఆయన తెలివైన నాయకుడు కూడా. తన వ్యాఖ్యలతో రాహుల్ గాంధీ నాయకత్వాన్ని సవాలు చేస్తున్నాడు అనే భావన రాకూడదని జాగ్రత్త పడ్డాడు. అందుకే
ఆయన నేను నెంబర్ 2 అవ్వాలని కోరుకుంటున్నాను అని అన్నారు. అలాగే 2029లో రాహుల్ గాంధీని ప్రతిపక్షమంతా ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించి ఎన్నికలకు వెళ్ళాలి అన్నారు. అంటే 2029లోనే రాహుల్ గాంధీ భవిష్యత్తును తేల్చేయాలని రేవంత్ రెడ్డి సూచిస్తున్నారు. ఒకవేళ మొత్తం ప్రతిపక్షం రాహుల్ గాంధీని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించి మళ్ళీ ఆయన ఓడిపోతే రాహుల్ గాంధీ రాజకీయ భవిష్యత్తు పూర్తిగా ముగిసిపోతుంది. నా అభిప్రాయం ప్రకారం ఇది ఇప్పుడే ముగిసిపోయింది. కానీ రేవంత్ రెడ్డి వ్యూహం ప్రకారం చూస్తే ఇది కనిపిస్తోంది. రేవంత్ రెడ్డి తెలంగాణకే పరిమితం కావాలని అనుకోవడం లేదు. ఇటీవల కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారానికి వెళ్ళారు. అక్కడ నేరుగా అప్పటి సీఎం ముఖ్యమంత్రి పినరయ్ విజయన్పై కూడా దాడి చేశారు. పినరయ్ విజయన్ ఒక మలయాళ సినిమా డైలాగ్ను విమర్శించగా రేవంత్ రెడ్డి కూడా అదే శైలిలో సమాధానం ఇచ్చారు. ఆ డైలాగ్ అర్థం బాబు వెంటనే వెళ్ళిపో అన్నట్టుగా ఉంటుంది. ఇలాంటి భాష కాంగ్రెస్ ముఖ్యమంత్రులు సాధారణంగా ఉపయోగించరు. కాంగ్రెస్ హైకమాండ్కు బహిరంగంగా సవాలు చేసే మరో నాయకుడు కాంగ్రెస్లో లేనేలేడు. పెద్దవాడైనా సరే చిన్నవాడైనా సరే. ఇది తెలంగాణ రాజకీయాల్లో ఒక ప్రత్యేక లక్షణంలా కనిపిస్తోంది. ఇక రేవంత్ రెడ్డి కన్నా ముందు తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ ప్రధానమంత్రి అవ్వాలనే ఆశయం ఉండేది. అందుకే 4వ ఫ్రంట్ ఏర్పాటుకు కూడా ప్రయత్నం చేశారు. తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం చేసిన టీఆర్ఎస్ పార్టీని జాతీయ పార్టీగా మార్చేందుకు పేరు కూడా మార్చేశారు. టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్కు మార్చారు. భారత రాష్ట్ర సమితి అని. కానీ పేరు మార్చితే స్థాయి మారదు. పేరు ముందు జాతీయ అని పెట్టుకుంటే పార్టీ జాతీయ పార్టీ అయిపోదు. ఇంకా ఫలితం ఏమైంది? ముఖ్యమంత్రి పదవి పోయింది, ప్రధానమంత్రి అవ్వడం చాలా దూరమైంది. ఇక కేసీఆర్ కేవలం అధికారాన్ని కోల్పోలేదు, కుటుంబం కూడా విడిపోయింది, కుమార్తె వేరే పార్టీ పెట్టుకుంది. ఇప్పుడు ఆయన పరిస్థితి అంతా బాగోలేదు. అయినా తెలంగాణలో ఆయన పార్టీ ఇప్పటికే రెండో పెద్ద పార్టీగానే ఉంది. కాబట్టి 2028 ఎన్నికల్లో ఆయన మళ్ళీ పోటీదారుడుగానే ఉంటారు. కానీ ఈరోజు చర్చ రేవంత్ రెడ్డి గురించి. రేవంత్ రెడ్డి ఏమనుకుంటున్నారు అంటే 2028 ఎన్నికలు గెలుస్తాను, అలాగే 2033 ఎన్నికలు కూడా గెలుస్తాను, ఆ తర్వాత కూడా కాంగ్రెస్ హైకమాండ్ ఇంకెవరినైనా సీఎం చేద్దాం అని ఆలోచించకూడదు. తన డ్రీమ్ ప్రాజెక్టులను 2034 నాటికి పూర్తి చేసి ఒక తెలంగాణ డెవలప్మెంట్ మోడల్తో ఢిల్లీకి వెళ్ళాలని ఆయన భావిస్తున్నారు. ఇక రాహుల్ గాంధీ దగ్గర అభివృద్ధి మోడల్ అంటూ ఏమీ లేదు. ఆయన దగ్గర ఉన్నది విమర్శల మోడల్ మాత్రమే. పరిశ్రమ అధిపతులను తిట్టడం లేదా ప్రధానమంత్రిని విమర్శించడం అంతే. ప్రస్తుతం ప్రధానమంత్రి 5 దేశాల పర్యటనలో కంప్లీట్ చేసుకొని వచ్చారు. ప్రపంచ పరిస్థితులు ఎలా ఉన్నాయో ఒక్కసారి చూస్తే ఆ పర్యటన భారతదేశానికి ఎంత ముఖ్యమో అర్థమవుతుంది. కానీ రాహుల్ గాంధీ ప్రకారం ప్రధానమంత్రి సరదాగా విదేశాలకు వెళ్ళారట. ఎందుకంటే రాహుల్ గాంధీ విదేశాలకు వెళ్తే అదే కారణంతో వెళ్తారో ఏమో, మనకైతే తెలీదు. ఇప్పుడు కాంగ్రెస్ లోపల నుంచే రాహుల్ గాంధీ నాయకత్వానికి సవాలు వచ్చేసింది. అయితే రేవంత్ రెడ్డి నేరుగా సవాలు చేయడం లేదు, కానీ స్పష్టమైన హెచ్చరిక ఇస్తున్నారు. 2034 వరకు సమయం ఉంది, అప్పటి వరకు మీరు ఏదైనా సాధించగలిగితే సాధించండి, లేదు అంటే మా కోసం దారి ఖాళీ చేయండి అనే డైరెక్ట్ సందేశం ఇస్తున్నారు. రేవంత్ రెడ్డి తనను దక్షిణ భారత నాయకుడిగా ప్రాజెక్ట్ చేసుకోవాలని చూస్తున్నారు. ఇక ఇంటర్వ్యూలో ఆయనతో ఢిల్లీ చాలా దూరంలో ఉంది అని అడిగితే ఢిల్లీ అంత దూరంలో లేదు అని అన్నారు. కాంగ్రెస్లోనే కాదు, నేను చెబుతున్నాను బీజేపీలో కూడా ఏ నాయకుడు ఇలాంటి మాట చెప్పే ధైర్యం చేయరు. కానీ రేవంత్ రెడ్డి చెబుతున్నారు. తెలంగాణ నుంచి కేవలం 12 లోక్సభ స్థానాలే వస్తాయి. అంటే ఆయన రాజకీయ స్థాయి, ఆయన ఆశయం రెండిటికి చాలా తేడా ఉంది. కానీ ఆశయం మాత్రం ఉంది. ఆయనకు ఇతర పార్టీల నాయకులతో కూడా చాలా సంబంధాలు ఉన్నాయి అనుకోండి. ప్రధానమంత్రి మోడీని ఆయన నేరుగా విమర్శించరు. బహిరంగ వేదికలపై పెద్దన్న అంటారు. ఒంటరిగా కలిసినప్పుడు ఏమంటారో మనకైతే తెలియదు అనుకోండి. చంద్రబాబు నాయుడుతో కూడా మంచి సంబంధాలే ఉన్నాయి రేవంత్ రెడ్డికి. ఇతర పార్టీల నేతలతో కూడా అనుబంధం ఉంది.
అతను ఎప్పటికీ ఒక సంకేతం ఇస్తూ ఉంటారు, నేను ఫ్లెక్సిబుల్ నాయకుడిని అని. అంటే కాంగ్రెస్కే పరిమితం కాదనే భావన. ఆయన ఏబీవీపీ నుంచి వచ్చిన బ్యాక్గ్రౌండ్ కూడా భవిష్యత్తులో ఆయనకు ఉపయోగపడవచ్చు. ఒకవేళ అవకాశం వస్తే బీజేపీకి ఆయన అంటరాని నాయకుడైతే కాదు. అసలు బీజేపీ రాజకీయాల్లో ఎవరిని అంటరాని వారిగా చూడరు. ఎవరైనా రావాలి అనుకుంటే స్వాగతిస్తుంది. ఇదే కారణంగా బీజేపీ అంతగా విస్తరించింది ఇప్పుడు. దానికి ఉదాహరణ నితీష్ కుమార్. ఆయన పార్టీ చిన్నదైనా బీజేపీ ఆయనను ముఖ్యమంత్రిగానే కొనసాగించింది. 2020లో బీజేపీ బీహార్లో పెద్ద పార్టీగా మారింది, అయినా సీఎం నితీష్ కుమారే. 2025లో కూడా బీజేపీ పెద్ద పార్టీ అయింది, అయినా సీఎం పదవి వదలండి అని చెప్పలేదు. కానీ ఒకరోజు తమ సొంత ముఖ్యమంత్రి రావాలనే లక్ష్యంతో ముందుకు వెళ్ళి చివరకు నితీష్ కుమార్ సమ్మతితోనే సాధించారు. అందుకే రేవంత్ రెడ్డికి ఆప్షన్స్ ఓపెన్గానే ఉన్నాయి. అలాగే బీజేపీకి రేవంత్ రెడ్డి విషయంలో ఆప్షన్స్ ఉన్నాయి. ఇక భవిష్యత్తులో ఈ ఇద్దరి మధ్య కలయిక జరిగే అవకాశం ఉందా? ఈరోజు ఆలోచిస్తే అది చాలా దూరమైన ఊహలా అనిపిస్తుంది. కానీ రేవంత్ రెడ్డి ఆశయాలను చూస్తే ఆయన ముందు 3 ముఖ్యమంత్రులు కనిపిస్తున్నారు. ఒకరు హేమంత, 2 శుభేందు అధికారి, 3 సామ్రాట్ చౌదరి. వాళ్ళు మొదట బీజేపీ వాళ్ళు కాదు, కానీ ఇప్పుడు బీజేపీ ముఖ్యమంత్రులయ్యారు. రేవంత్ రెడ్డి రాజకీయ ప్రారంభమే ఏబీవీపీ నుంచి జరిగింది. కాబట్టి ఆయన పూర్తిగా బయటి వ్యక్తిని అని మనం అనలేం. కానీ అసలు విషయం బీజేపీ రేవంత్ రెడ్డి గురించి కాదు. విషయం రేవంత్ రెడ్డి వర్సెస్ రాహుల్ గాంధీ, కాంగ్రెస్ హైకమాండ్. మొదటిసారి కాంగ్రెస్ హైకమాండ్కు కాంగ్రెస్ లోపల నుంచే ఇలాంటి బహిరంగ హెచ్చరిక వస్తుంది. ఇది ఒక సవాలు కూడా మరియు హెచ్చరిక కూడా. మీకు 2034 వరకు సమయం ఉంది. మీరు ఏదైనా సాధించాలి అనుకుంటే సాధించండి, లేకపోతే మాకు దారి ఇవ్వండి. ఇదే రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీకి పంపిస్తున్న స్పష్టమైన సందేశం. అది ఆయనకు అర్థమైతే మంచిది, లేకపోతే అది ఆయన ఇష్టం అనుకోండి. మరి దీనిపై మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ రూపంలో తెలియజేయండి. మరొక ఎపిసోడ్తో మరో అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు వందే మాతరం, భారత్ మాతా కీ జై, జై హింద్.